జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చాలా స్పష్టంగా చెప్పింది. హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు. చేసినోడు చేయించినోడు ఎవరో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని. ఎస్, ఫస్ట్ టైం జీవితంలో నిజం చెప్పినట్టున్నాడు. దేవుడికి తెలుసు, ప్రజలకి తెలుసు అని. కానీ ఆ దేవుడికి తెలిసిన వ్యక్తి, ప్రజలకు తెలిసిన వ్యక్తి తను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అది తనే అని చెప్పి దేవుడికి, ప్రజలకి కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంత దుర్మార్గుడైనా, ఎందుకనో పాపం ఆ పిచ్చితల్లి షర్మిలకి అన్నయ్య అంటే విపరీతమైన అనురాగం. అందుకనే సీట్ ఇవ్వకపోయినా, ఎన్ని అన్యాయాలు చేసినా 2019 ఎలక్షన్లో కూడా కాళ్ళు అరిగేలా సహాయం చేసింది. థ్యాంక్లెస్ ఫెలో ఈ జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లికే 1,00,000 కోట్లు ఉన్నా కూడా కనీసం న్యాయం చేయని వాడు ప్రజలకు న్యాయం చేస్తాడంటే ఎందుకు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారండి? నా అక్క చెల్లెమ్మ, ఐ థింక్ ఈ మధ్యన నా బీసీలు ఎస్సీలు అంటున్నాడు తప్ప నా అక్క చెల్లెమ్మలు అంటూ మానేశాడు. ఎందుకంటే వెంటనే వీళ్ళిద్దరూ గుర్తొచ్చేస్తున్నారు, షర్మిల, సునీత. అందుకనే డైలాగ్ ఆపేసినట్టున్నాడు పాపం ఈ మధ్యన. సో అతని డైలాగ్ ఈ మధ్యన కొడతాం ఆపేసిన. షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది, ఇప్పుడున్న వ్యక్తి మా అన్నయ్య కాదు, రక్తంలో ఉన్నాడు. మా చిన్నాయన్ని చంపించి, ఆల్మోస్ట్ ఇతనే చంపించేయడానికి కూడా చెప్పింది అనుకోండి. వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. ఇందుకనేమో ఇలాంటి రాక్షసుల మధ్యన కష్టం అని చెప్పి నన్నే ఎంపీగా ఉండమని చెప్పి చిన్నాయన అడిగితే, మరి అందుకనే చిన్నాయన్ని దారుణంగా చంపేశారని చెప్పి మరి తను చెప్పింది షర్మిల. అలాగే నిన్న సునీత కూడా నేను సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అడిగిన తర్వాత నా మీద చాలా ప్రశ్నలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఒకసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే ఏంటి? తెలిసిపోలేదా మనోడే ఏం చేయడని? ఎందుకు ఇవ్వడు? సిబిఐ ఎంక్వైరీ ముందు అతనే అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ తప్పించుకోవడం కోసం సిబిఐ ఎంక్వైరీ అడిగి డ్రామాలు ఆడి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద చర్చించకూడదని. లేదంటే అప్పుడే ఐసా పైసా తేలిపోయి అతను కోర్టుని అద్భుతంగా వాడుకున్నాడు. ఆ గ్యాగ్ ఆర్డర్ని వాడుకున్నాడు. తనే ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్నాడు. సిబిఐ లేకుండా వీళ్ళు ఎంక్వైరీ చేస్తే బట్టబయలు అవుతుందన్న భయంతో నిష్పక్షపాతంగా అడిగినట్టు ఏదో బిల్డప్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసు ఏమీ తేల్చకుండా సీరియస్గా ప్రొసీడ్ అవుతున్న మహంతిని భయపెట్టి రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేసి ఐపీఎస్ ఆఫీసర్ని, యంగ్ బాయ్ని మరి ఎంత దారుణం చేసి సునీత కేసు వేస్తానంటే భయపెట్టి మాట్లాడించి తను చెప్పింది కూడా ఏమవుతుంది, నా మీద 12వ కేసు అవుతుంది అంటే అతనే కదా దీని వెనకాల ఉన్నదని ఒప్పుకున్నట్టే కదా. అవినాష్ బీజేపీలోకి వెళ్తాడని అంటే బీజేపీలోకి వెళ్ళిపోతే అదేమన్నా గంగ, అందులో ముగిన వాళ్ళు అందరూ పునీతులు అయిపోతారా అన్న ఉద్దేశం వచ్చేలాగా మరి అతను మాట్లాడటం జరిగింది. మరి ఎందుకని ఇంత ఇలా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని సునీత ప్రశ్నించింది. ఈ సాక్షి ఛానల్కి వస్తా, కావాలంటే రా, నువ్వు నేను ఫేస్ చేద్దామని ఛాలెంజ్ కూడా చేసింది. దమ్ముంటే లెట్ హిమ్ ఫేస్ హిస్ సిస్టర్. సో ఇలాగా అన్యాయాలు చేసి మరి ఇదంతా కూడా తను చెప్పింది. మరి ఈరోజు మరి ఇంక మ్యాటర్ వచ్చిందో రాలేదో నేను ఫాలోఅప్ చేయలే. దస్తగిరి వేశాడు పిటిషను, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని, తను బెదిరిస్తున్నారని, జైల్లో ఉన్నప్పుడు 20 కోట్లు ఆఫర్ ఇచ్చారని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి, మరి న్యాయస్థానాల మీద నమ్మకం అయితే అందరికీ ఉంది. మరి ఏదన్నా అక్కడ మరి ఏమవుతుంది, లేదు అంటే 24వ తారీఖు సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వస్తుంది. మరి ఇక్కడ కానీ అక్కడ కానీ
మరి ఏవైనా ఆ చనిపోయిన వ్యక్తి కేసులో మరి ఏమన్నా స్వాంతన చేకూరుతుందా అనేది చూడాలి. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అది ముందుకెళ్తే ఇతని మీదగా చుట్టుకుంటుంది. ఎందుకంటే కేసు ఎర్లీగా 5:30కే ఈయన చెప్పారన్న పాయింట్ దగ్గర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఆగిపోయింది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే పూం పుహార్ పిస్తా బహార్ అవ్వచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి. మరి అదేమవుతుంది, ఈ కేసు ఏమైంది అనేది ఒక ఎత్తు అయితే, పులివెందుల్లో రామ్ సింగ్ మీద, సునీత మీద, రాజశేఖర్ రెడ్డి మీద, ఆమె భర్త, వీళ్ళ మీద కూడా ఆ కృష్ణారెడ్డి ఆ పిఏతో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేస్తే ఆ మేజిస్ట్రేట్ గారు కింద పైన చూడకుండా పోలీసుల్ని ఒక సింగిల్ లైన్ ఆర్డర్ ఏదో ఇస్తే ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేసి మరి చాలా న్యూసెన్స్ చేశారు. అంటే దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారి మీద డైరెక్ట్గా క్రిమినల్ కేసు పెట్టేశారండి. ఆ లోకల్ మేజిస్ట్రేట్ కూడా ఇచ్చి నిన్న హైకోర్టులో మరి హైకోర్టు సింగిల్ బెంచ్ తీవ్రంగా, అంటే బ్లైండ్గా ఒక కాగితం వస్తే రీజనింగ్ లేకుండా ఎంక్వైరీని పంపించేయటం ఏంటి, ఆ పోలీసుడు ఏమో ఎఫ్ఐఆర్ రాసేయటం ఏంటి, వాట్ ఈస్ ఆల్ దిస్ అని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రశ్నించారు న్యాయమూర్తి గారు. మరి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అఫ్కోర్స్ నిన్నే కొట్టేస్తారు అనుకున్నారు. తర్వాత ఒక 1 monthకి వాయిదా వేయటం జరిగింది. అంతవరకు పోలీసుల్ని పని చూసుకుంటారా అని చెప్పి, వేరే పని చూసుకున్నామా అని చెప్పి, అంటే చర్యలు నిలిపేశారని అంటారు అక్కడ, బట్ దాని అర్థం ఇంకో పని చూసుకోమని. సో డెఫినెట్గా అక్కడ నిన్న స్వాంతన చేకూరింది. న్యాయస్థానానికి ధన్యవాదాలు. అలాగే తప్పకుండా ఆ చెత్త కేసు కొట్టేయటం ఖాయం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, తన తండ్రి హంతకుడిని పట్టుకోవాలి అంటే ఇంట్రెస్ట్ చూపెట్టవలసింది పోయి జగన్ అండ్ కంపెనీ ఈ రకంగా కృష్ణారెడ్డితో స్టేట్మెంట్ తీసుకుని ఆ రామ్ సింగ్ని భయపెట్టి సాక్షి పేపర్లో వీళ్ళే ఎందుకు మర్డర్ చేయించకూడదు అని ఒక దరిద్రపు అర్థం వచ్చేలాగా, సారీ వీళ్ళే చేశారు అనుకుంటే నువ్వు ఎంక్వైరీ 8 నెలలు చేసావు కదా, మరి అప్పుడు బుక్ చేసేపోయావా, ఎందుకు చేయలేదు? ఏదో రకంగా ఎవరి మీదకో తోసి పబ్బం గడుపుకుందాం అనుకున్నారు. మీకు మీ పప్పులు ఉడకలేదు, ఆ దస్తగిరి చెప్పేశాడు. మరి వివేకం అనే పేరుతో ఎలాగ బాత్రూంలో కిరాతకంగా చంపారు అనే సినిమా కూడా వచ్చింది. అంటే అది సినిమా లాంటి సినిమా, నెట్లో చూశాను నేను కూడా. ఆ చంపింది చూసి నాకు షాక్ తిన్నాను. కానీ తను చూసిన పోస్ట్మార్టం రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో చూపెట్టింది ఇంకా తక్కువ, అంతకంటే దారుణంగా నా తండ్రిని వీళ్ళందరూ చంపారు అని చెప్పి కూడా డాక్టర్ సునీత నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంత నీచమా, నీకు అడ్డు వస్తారని చెప్పి సొంత చిన్నాయన్నే చంపేస్తారా, చెల్లెల్ని బజారు పాలు చేస్తారా, పైగా కన్న కూతురు మీదే అభాండాలు వేస్తారా? ఇది ప్రజలు నమ్ముతారా? ఇది నమ్మి ప్రజలు మీకు ఓటేస్తారా? ఎన్నికల్లో ఆ దొంగ కోడికత్తి ఇదే కదా అప్పుడు నిన్నైనా నన్నైనా గెలిపించింది. సో మరి ఇప్పుడు ఇంకొత్త డ్రామాలు ఇంకేం ఆడతారు? ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిర్ మ్యాన్, లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ. సిబిఐని మీరే కోరండి, నా మీదకి అనుమానాలు వస్తున్నాయి, లెట్ దెమ్ ఎంక్వైర్ అండ్ క్లోజ్ ఇట్ అని అడగండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే. అడగరు, ఎందుకంటే అందుకే అడగరు.